హాయ్ అండి, వెల్కమ్ టు రజస్ ఫ్లేవర్. చికెన్ తయారు విధానం చూపిస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లో సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. 4-5 పచ్చిమిర్చి, ఆనియన్, తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకోవాలండి. ఆనియన్ తొందరగా మగ్గుతాయి. నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ. మొత్తం ఉప్పు కలిసేటట్టు ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. అంతలోపు గ్రేవీ థిక్గా రావడానికి ఏమేమి చేయాలనేది తెలుస్తుంది మీకు. 4-5 కాజు, జీడిపప్పు, రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను. నాలుగు స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. చికెన్ కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, నీసు వాసన రాకుండా. ఒక స్పూన్ గరం మసాలా, లవంగాలు, ఇలాచీలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ కలిపి వేంపి పొడి కొట్టి పెట్టుకున్నానండి. చిన్న స్పూన్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిందో లేదో చూద్దామండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన టమాటో, 2 టమాటోలు అండి, పెద్ద సైజు 2 టమాటోలు సన్నగా కట్ చేసి పెట్టిన కడిగి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి టమాటా వేగిందో లేదో. టమాటా వేగిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 స్పూన్, చిన్న స్పూన్తో నేనండి. దీన్ని ఇలా కలిపేసుకొని ఇందాక అన్నీ మిక్సీ పట్టాలని చెప్పాను కదండి. ఇదిగో మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. దీంట్లో వేసుకోవాలి.
గ్రేవీ తిక్కగా వస్తుందండి, పలసగా రాకుండా తిక్కగా వస్తుంది. దానికోసమని ఇలా 4 బాదం జీడిపప్పు అవి వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, తిక్కుగా కూడా వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెద్ద మూత తీసి చూద్దామండి. కారం పచ్చివాసన పోయింది, ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేయాలి. వన్ కేజీ చికెన్ అండి, కడిగి పెట్టేసుకున్నాను, దీంట్లోకి వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి, కారం అంతా చికెన్కి పట్టేటట్టు. ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి 5 నిమిషాలు. చికెన్కి కారం పట్టాలిగా, గ్యాస్ చిన్నగా వేసాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉప్పు కారం చికెన్కి పట్టిందా లేదా. ఇదిగోండి, ఉప్పు కారం చికెన్కి పట్టింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి దీంట్లోకి, ఎక్కువగా కాకుండా తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇట్లా కలిపేసుకొని, ఎక్కువగా వేయలేదండి వాటర్, కొంచెమే పోస్తాను. మళ్ళీ మూత పెట్టేసుకుంటాం. గ్యాస్ ఫ్లేమ్ పెంచేయాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చికెన్ ఉడికినట్టే ఉందండి, గ్రేవీ కూడా థిక్గా వచ్చింది, పల్సగా కాకుండా. ఇప్పుడు దాంట్లోకి కొంచెం అంతా చికెన్ మసాలా వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, దీన్ని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చికెన్ మసాలా వేసాను కదా. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ చికెన్ అయిపోయిందండి, రెడీ అయింది. ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర పైన వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ గ్రేవీ తయారీ విధానం మీకు చూపించాను కదండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.